కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా ఉన్న నాయకుడు కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకరపల్లి చలపతి పేర్కొన్నారు. కటకంశెట్టి బాబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకరపల్లి చలపతిరావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, నాయకులు కౌజు నెహ్రూ, ఏటుకూరి నాగమణి, లోవరాజు, పొదరపు ఉమా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప ఎమ్మెల్యే ఆవిడ పరిరక్షణలో కానీ చాలా గొప్పగా చేసింది. ఆవిడకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ ప్రాంగణాన్ని ఎన్ని జేసీబీలతో ఎన్ని ట్రాక్టర్లతో చేయించారో తెలియదు, కానీ అంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటాను. చేసి ఉండవు ఎవరు కూడా. అంత జనం వచ్చినా ఆ ప్రాంగణం నిండిపోయి ఇంకా జనాలు రోడ్లంటే ఉండిపోవాల్సి వచ్చింది. అంతలా కార్యక్రమం చేశారు. అలాగే తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా కటకంశెట్టి బాబీ గారు దగ్గరుండి మీకు భోజనాలు కానీ ఏది కానీ ఏ వసతులు కావాలి అన్ని దగ్గరుండి అన్ని చూసుకోండి అలాగే చెప్పడం జరిగింది. తర్వాత మేము 100 మంది పైసలు జనాలు ఉన్నాం. మేమందరం కూడా అందరికీ కూడా ఒక దిండు, ఒక దుప్పడే, ఒక తలగాడే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేసి పడుకోవడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేసి అంత చక్కగా ఏర్పాటు చేసిన వ్యక్తి నేను. అందరికీ ఏది కావాలని చేస్తున్నారు. మీకు ఏది కావాలని నేను దగ్గర రండి చేస్తానని చెబుతున్నారు. కానీ ఇటువంటి వ్యక్తికి మంచి మంచి పదవులు కూడా వస్తే మనందరం బాగుంటాం, కాకినాడ రోజులంతా బాగుంటుందని మేము అందరం కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని 29వ తారీఖు సాయంత్రం మమ్మల్ని అందరూ దగ్గరుండి ఆయన పంపించి అక్కడే ఉండిపోరైనా మేమందరం కూడా క్షేమంగా ఇంటికి వచ్చేదాకా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి మీరందరూ క్షేమంగా వెళ్ళారు లేదా కనుక్కొని అందరినీ కూడా పేరున పలకరించి ఇంటికి చేరారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగిన వ్యక్తి మన కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ. అయితే కటకంశెట్టి గారు బాబీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నుండి 200 మంది కార్యకర్తల్ని అలాగే 10 బస్సులని 10 కార్లతోని మహిళలను మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. చాలా బాగా మంచి ఏర్పాట్లు చేసి అన్నీ కూడా చాలా కార్యకర్తలకి మంచిగా చేయడం జరిగింది. వసతి కానివ్వండి, అలాగే భోజనాల ఏర్పాట్లు కానివ్వండి అన్నీ కూడా తీసుకొచ్చేంత వరకు కూడా చాలా క్రమశిక్షణగా తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే కడప మహానాడులో మహా అధినేత మా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులు పదవి మళ్ళీ ఇవ్వడం వలన కాకినాడ రూరల్ నుండి మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే లోకేష్ బాబు గారు సారథ్యంలో కడపలో జెండా తెలుగుదేశం జెండా ఎగరవేసి వారు ఎంతో కార్యకర్తలకి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరిచి నేనున్నాను మీకు ఎందుకు అన్నట్టుగా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే మన రూరల్ నియోజకవర్గం నుంచి ఖోఖో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ గారు కూడా నేను ఎన్నెంటి ఉన్నాను మీ వెనకథలని చెప్పేసి ఆయన ముందు మేము ఉండి మీ వెనకథలు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 2 బస్సుల్లో అలాగే 10 కారుల్లో 100 మంది పైగా మేము కడప వెళ్ళడం జరిగింది. కడపలో మాకు అన్ని విధాలుగా కూడా అతను సౌకర్యాలు కల్పించడం, నా కార్యకర్తను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. మహానాడు మహా అద్భుతంగా జరిగింది. కార్యకర్తలకు కనులు విందు పండుగ చేశారు. ఈ మహానాడులో మేము మా నాయకులను కలిసి రాష్ట్రానికి ఉపయోగపడే 10 అంశాలపై డిస్కషన్ చేసి తీర్మానాలు చేసి రాష్ట్రానికి ఏ విధంగా కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద తీర్మానాలు చేశాం. ఆ గజిబిజి రెడ్డి జగన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా కడపలో నిన్న 5 లక్షల మందితో మహా బహిరంగ సభ కూడా జరగడం జరిగింది. అవన్నీ చూసుకుని ఇవాళ మేము పొద్దున రావడం జరిగింది. రావడం జరిగిన తర్వాత మా నాయకుడు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ గారు మమ్మల్ని అందరినీ కూడా దగ్గరుండి తీసుకెళ్ళినందుకు అతని కృతజ్ఞతలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే నాయకులుగా చెప్పుకోవడం కాదు, తెలుగుదేశం పార్టీ ఏ పిలిపించినా నేనున్నాను అని ముందుకొచ్చే నాయకుడికి పదవి కావాలి. పదవిస్తేనే నేను చేస్తాను అనే నాయకులు ఇంట్లో కూర్చుంటే బాగుంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ కటకంశెట్టి బాబీ గారు ఇవాళ కాకినాడ వర్గంలో ప్రజలంటుంటూ ప్రజల్లో మమేకమయ్యి గ్రామాల్లో తిరుగుతూ వారి సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టిలో అవనపోయి అధిష్టానం దృష్టిలో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి నాయకుడికి రేపు రాబోయే రోజుల్లో మంచి పదవి ఇచ్చి వారిని గుర్తించాలని ఈ సభాముఖంగా
అధిష్టానానికి తెలియజేస్తూ ఈ మహాపండుగ సందర్భంగా మా నాయకులకి, మా కార్యకర్తలకి, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ